అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియా వల్ ముర్సలీన్ వఅలా నబియ్యినా ముహమ్మది వఅలా ఆలిహి వ అస్హాబిహి అజ్మഈన్ అమ్మా బఅద్. సోదరులారా, నేటి నా అంశం ఇన్షాల్లా షవ్వాల్ మాసంలోని 6 ఉపవాసాల ప్రాముఖ్యత. సోదరులారా, ఈ మాసంలో ఉండేటువంటి 6 ఉపవాసాల యొక్క ప్రాముఖ్యత రమదాను మాసం మినహా ఇతర మాసాలలో చేసేటువంటి ఉపవాసాల కంటే అత్యంత ప్రాముఖ్యత గంచినది. ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం గారు తెలియపరుస్తున్నారు, మన్ సామ రమదాన థుమ్మ అత్బఅహు సిత్త మిన షవ్వాల్ కాన కసియామిద్ దహర్. ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం గారు తెలియపరుస్తున్నారు, ఎవరైతే రమదాన్ మాసపు ఉపవాసాల తర్వాత షవ్వాల్ మాసంలోని 6 ఉపవాసాలు పాటిస్తారో వారు ఒక సుదీర్ఘకాలం ఉపవాసాలు పెట్టిన వారిగా పరిగణించబడతారు అని ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం గారు తెలియపరచడం జరిగింది. సుబ్హానల్లాహ్. అంతటి మహాఘనత ఈ షవ్వాల్ మాసంలోని 6 ఉపవాసాలకు అల్లాహ్ తబారక వ తఆలా ప్రసాదించడం జరిగింది. సోదరులారా, మరి ఇక్కడ సుదీర్ఘమైనటువంటి కాలం అంటే ఎంతకాలం అని? వారమన, నెల అన, సంవత్సరం అన? ఈ విషయం మనం చూసినట్లయితే ఇబ్న్ హిబ్బాన్లో హదీస్ వస్తుంది. ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం గారు తెలియపరిచారు, మన్ సామ రమదాన వసిత్త మిన షవ్వాలి ఫఖద్ సామ సన. ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం గారు తెలియపరుస్తున్నారు, ఎవరు రమదాను మాసంతో పాటు షవ్వాల్ మాసములో 6 ఉపవాసాలు పాటిస్తారో వారు ఒక సంవత్సరం ఉపవాసాలు ఉన్నంత పుణ్యాన్ని పొందిన వారు అవుతారని ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం గారు తెలియపరచడం జరిగింది. సోదరులారా, సుబ్హానల్లాహ్. అంతటి మహాఘనత ఈ షవ్వాల్ మాసంలోని 6 ఉపవాసాలకు అల్లాహ్ తబారక వ తఆలా ప్రసాదించడం జరిగింది. మరి సోదరులారా, ఎలా అది సంవత్సర కాలపు ఉపవాసాలు పొందేటువంటి ప్రాధాన్యత లభిస్తుంది అంటే నసాయిలో మరొక హదీస్ వస్తుంది. ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం గారు తెలియపరుస్తున్నారు, సియాము షహరి రమదాన బి అష్రతి అష్హూర్. రమదాన్ మాసములో మీరు ఉన్నటువంటి 30 ఉపవాసాలు 10 నెలల ఉపవాసాలుగా పరిగణించబడుతుంది. వసియాము సిత్తతి మిన షవ్వాలిన్ బిషహరైన్. అలాగే ఎలాగైతే మీరు షవ్వాల్ మాసంలోని 6 ఉపవాసాలు పాటిస్తారో అవి 2 నెలల ఉపవాసాలుగా పరిగణించబడుతుంది. ఫదాలిక సియాముస్సన. అలా మునుపు 10 నెలలు, తర్వాత 2 నెలలు కలిపి సంవత్సరము కాలము ఉపవాసాలు ఉన్నవారిగా పరిగణించబడతారని ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం గారు తెలియపరచడం జరిగింది. సోదరులారా, సుబ్హానల్లాహ్. సోదరులారా, దీని గురించి మరొక చోట మరొక హదీసులో వస్తుంది, మన్ సామ సిత్తతి అయ్యామిన్ బఅదల్ ఫిత్రి కాన తమామ సన. ఎవరైతే ఈదుల్ ఫితర్ తర్వాత షవ్వాల్ మాసంలోని 6 రోజులు ఉపవాసం ఉంటారో, అనగా ఈ షవ్వాల్ మాసంలో 6 ఉపవాసాలు పాటిస్తారో సంవత్సరం మొత్తము ఉపవాసం ఉండడంగా పరిగణించబడుతుందని ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం గారు తెలియపరచడం జరిగింది. సోదరులారా, సుబ్హానల్లాహ్. అంతటి మహాఘనత అల్లాహ్ తబారక వ తఆలా ఈ షవ్వాల్ మాసంలోని 6 ఉపవాసాలకు అల్లాహ్ తబారక వ తఆలా ఇవ్వడం జరిగింది. ఎలా ఇది సంవత్సరంగా అవుతుంది అంటే అల్లాహ్ తబారక వ తఆలా తెలియపరుస్తున్నాడు, మన్ జా బిహసనతి ఫలహు అష్రతి అమ్సాలిహా. సత్కార్యం చేసిన వారి యొక్క సత్కార్యానికి పుణ్యము 10 రెట్లు పెంచి అల్లాహ్ తబారక వ తఆలా ఇవ్వడం జరుగుతుంది అని అల్లాహ్ తబారక వ తఆలా తెలియపరచడం జరిగింది. సోదరులారా, సుబ్హానల్లాహ్. ఆ విధంగా ఎలాగైతే మన రమదాన్ మాసంలో 30 రోజులు ఉపవాసం ఉంటున్నామో 30 రోజులు ఇంటూ 10 గుణించినట్లయితే 300 రోజులుగా, అనగా 10 నెలలుగా, అదేవిధంగా ఎలాగైతే షవ్వాల్ మాసంలోని 6 ఉపవాసాలు ఇంటూ 10 మనం చూసుకున్నట్లయితే 60 రోజులు, అనగా 2 నెలలు. అలా మునుపు 10 నెలలు, తర్వాతి 2 నెలలు మొత్తం కలుపుకొని సంవత్సర పూర్తి కాలం సుబ్హానల్లాహ్ ఉపవాసాలు ఉన్నంత ప్రాధాన్యత అల్లాహ్ తబారక వ తఆలా మనకు ఇవ్వడం జరుగుతుంది. సోదరులారా, మరి ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, అదేమిటి అంటే రమదాన్ మాసంలో కొన్నిసార్లు 29 రోజులు వస్తాయి, మరికొన్నిసార్లు 30 రోజులు వస్తాయి. మరి అలాంటప్పుడు ఈ 30 రోజులు ఉంటేనే కదా మనం 10 నెలల ఉపవాసాలు ఉండగా పరిగణించబడుతుంది, 29 రోజులు ఉన్నట్లయితే తగ్గుతుంది కదా అన్నటువంటి ప్రశ్న మనకు రావచ్చు. సోదరులారా, సుబ్హానల్లాహ్. కొన్ని నెలలకు అల్లాహ్ తబారక వ తఆలా ప్రాధాన్యతనిస్తూ ఉన్నాడు. ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం గారు తెలియపరుస్తున్నారు, బుఖారీలో ఒక హదీస్ వస్తుంది, షహరాని లా యన్ఖుసాన్. 2 నెలలు ఉన్నాయి, వీటి ప్రాముఖ్యత ఎప్పటికీ తగ్గదు. సుబ్హానల్లాహ్. షహరు ఈదైన్
రమదాన్ వదుల్ హిజ్జా. ఆ 2 నెలలు పండుగ నెలలు. అవేమిటి? ఒకటి రమదాన్, మరియు రెండవది దుల్ హిజ్జా. సోదరులారా, ఈ రమదాన్ మాసంలో కావచ్చు లేదా దుల్ హిజ్జా మాసంలో కావచ్చు, రోజులు 29 లేదా 30 వచ్చిన తర్వాత కూడా వాటి ప్రాధాన్యత, వాటి ప్రాముఖ్యత రోజులు తరిగినప్పటికీ వాటి ప్రాముఖ్యత, వాటి పుణ్యం తగ్గదు అని ప్రవక్త అలైహి సలాతు వసలాం గారు తెలియపరచడం జరిగింది. సోదరులారా, సుబ్హానల్లా. మరి మరొక ప్రశ్న ఇక్కడ లేవనెత్తవచ్చు. అదేమిటి? అల్లా తబారక వ తఆలా అంటున్నాడు కదా, ప్రతి ఒక్క పుణ్యానికి 10 రెట్లు పెంచి ఇస్తానని. మరి అలాగైతే రమదాన్ తర్వాత షవ్వాల్ మాసంలోనే ఈ 6 ఉపవాసాలు ఉండడం దేనికి? మిగతా మాసాలలో 6 ఉపవాసాలు ఉన్నా కూడా సంవత్సర కాల ఉపవాసాలు పూర్తవునట్టే అవుతుంది కదా. మరి ఏ కారణంగా ఈ నెలలోనే ఈ 6 ఉపవాసాలు పెట్టాలనేటువంటి ప్రశ్న కూడా మనకు రావచ్చు. సోదరులారా, ఇదే విషయం మీద ఇబ్నే రజబ్ రహిమహుల్లా తెలియపరుస్తున్నారు. అబ్దుల్లా ఇబ్నే ముబారక్ రహిమహుల్లా గారితో ఒక అతను ప్రశ్నిస్తున్నాడు. ఏమని? ఫైన్ ఖాల ఖైలున్. కొందరు అంటున్నారు ఏమని? ఫలో సామ హాదిహి సిత్తత అయ్యామిన్ మిన్ గైరి షవ్వాల్ యహ్సులహు హాదల్ ఫదర్. ఒకవేళ ఈ 6 ఉపవాసాలు షవ్వాల్ మాసంలో కాకుండా ఇతర మాసాలలో ఉంటే ఆ ప్రాముఖ్యత లభించదా? ఫకైఫ ఖుస్స సియాముహా మిన్ షవ్వాల్. ఏ కారణంగా ఈ 6 ఉపవాసాలు షవ్వాల్ మాసంకే పరిమితం చేయడం జరిగింది? అబ్దుల్లా ఇబ్నే ముబారక్ రహిమహుల్లా గారు సమాధానం ఇస్తున్నారు. సియాముహా మిన్ షవ్వాలిన్ యల్తహికు ఫీ సియామి రమదాను ఫీ ఫదల్. సుబ్హానల్లాహ్. అబ్దుల్లా ఇబ్నే ముబారక్ రహిమహుల్లా అంటున్నారు, షవ్వాల్ మాసంలో ఉపవాసాలు ఉండుట రమదాను మాసంలో ఉండినటువంటి ఉపవాసాల ప్రాముఖ్యతతో కలుస్తుంది. ఎలా అంటే ఫయకూను లహు అజ్ర సియామి దహరి ఫరదన్. సుబ్హానల్లాహ్. అబ్దుల్లా ఇబ్నే ముబారక్ రహిమహుల్లా అంటున్నారు, షవ్వాల్ మాసంలో ఉండేటువంటి 6 ఉపవాసాలు రమదాను మాసంతో కలిసి ఫర్దు ఉపవాసాలుగా పరిగణించబడతాయి. సుబ్హానల్లాహ్. సోదరులారా, కావున ఈ యొక్క ప్రాముఖ్యత షవ్వాల్ మాసంకి ప్రత్యేకించడం జరిగింది. షవ్వాల్ మాసంలో కాకుండా మిగతా మాసాలలో కనుక మనం ఉపవాసాలు ఉన్నట్లయితే అవి సున్నతులుగా లేదా నఫీల్ ఉపవాసాలుగా పరిగణించబడతాయి. కానీ రమదాన్ మాసం తర్వాత 6 ఉపవాసాలు ఏవైతే పాటిస్తామో ఆ 6 ఉపవాసాల ప్రాముఖ్యత రమదాను మాసపు ఫరదు గావించబడినటువంటి ఉపవాసాల వలె పరిగణించబడతాయి. మరియు ప్రాముఖ్యత పుణ్యం కూడా ఫరదు ఉపవాసాల వలె లభిస్తుంది అని అబ్దుల్లా ఇబ్నే ముబారక్ రహిమహుల్లా తెలియపరుస్తూ ఈ మాట చెప్తున్నారు. సోదరులారా, సుబ్హానల్లాహ్. కాబట్టి మనందరం కూడా రమదాన్ మాసపు 30 ఫర్దు ఉపవాసాల యొక్క ప్రాముఖ్యత ఎలాగైతే పొందామో అటువంటి ఫర్దు ఉపవాసాల యొక్క పుణ్యము షవ్వాల్ మాసంలో పొందేటువంటి అవకాశం కూడా ఉంది. అదేవిధంగా సుబ్హానల్లాహ్, ఎవరైతే ఈ షవ్వాల్ మాసంలోనే 6 ఉపవాసాలు పూర్తి చేసుకుంటారో వారి జీవితంలో సంవత్సర కాలము కంటిన్యూషన్గా ఉపవాసాలు ఉన్నంత ప్రాధాన్యత పుణ్యం లభించడం జరుగుతుంది. కాబట్టి సోదరులారా, మనమందరం కూడా ఈ షవ్వాల్ మాసంలో ఉపవాసాలు ఉండేటువంటి ప్రయత్నం తప్పనిసరిగా చేయాలి. పోతే చివరిగా సోదరులారా, మరొక డౌట్ ఇక్కడ రావచ్చు. మరి ఈ 6 ఉపవాసాలు షవ్వాల్ మాసంలో ఎలా పాటించాలి? ఎలాగైతే రమదాన్ మాసంలో ఏ రోజు విరమించకుండా ప్రతిరోజు మనం చేసుకుంటూ వస్తున్నామో అలాగే ఈ షవ్వాల్ మాసంలో కూడా అలాగే కంటిన్యూషన్గా చేయాలా అని కనుక మనం చూసినట్లయితే సోదరులారా, కంటిన్యూషన్గా చేయవలసినటువంటి అవసరం అయితే లేదు. తప్పనిసరిగా మీరు ఇన్షాల్లా షవ్వాల్ మాసంలోని ఒకరోజు ఉపవాసం ఉండండి. తర్వాతి రోజు మీకు శక్తి లేకున్నట్లయితే విరమించుకోండి. ఆ తర్వాతి రోజు మీ శక్తి ఉన్న సమయాన ఈ ఉపవాసాన్ని పాటించండి. అలా మీరు షరతు ఏమిటంటే షవ్వాల్ మాసం ముగించేటువంటి మునిపే 6 ఉపవాసాలు పూర్తి చేసుకోవాలి. షవ్వాల్ మాసంలోని 6 ఉపవాసాల యొక్క లెక్క పూర్తవ్వాలి. అప్పుడే ఇన్షాల్లా మనకు ఆ ఫర్ద్ యొక్క ఉపవాసాలు ఉన్నటువంటి ప్రాధాన్యత పుణ్యము లభించడం జరుగుతుంది. సోదరులారా, అల్లాహ్ తబారక వ తఆలాతో దువా చేస్తున్నాను. అల్లాహ్ తబారక వ తఆలా మనందరికీ కూడా ఈ షవ్వాల్ మాసంలో 6 ఉపవాసాలు పాటించేటువంటి సద్బుద్ధి మరియు వాటి యొక్క ప్రాముఖ్యత పొందేటువంటి అదృష్టాన్ని ప్రసాదించుగాక. అల్లాహుమ్మా ఆమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.